టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి 18,750 రూపాయలు అయితే ఈరోజు ఈ జిల్లాలకు అయితే జమ అయ్యాయండి. అయితే ఏ జిల్లాలకు జమ అయ్యాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు కూడా అయితే ఈ జిల్లాలకు అయితే జమ అయ్యాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశానండి. అయితే ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు పడ్డాయో లేదో ఆ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చండి. అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, మీరు కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి అలాగే చేతకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అనేది కలెక్ట్ చేశానండి. అయితే ఆ నోటిఫికేషన్ మీకు అయితే క్లారిటీగా చూపించి ఒక్కొక్క ఊరికి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇవ్వండి నోటిఫికేషన్స్. అయితే మనకు అమలాపురంకి సంబంధించి ఇక్కడ మనకు చెక్కులు అయితే పంపిణీ చేస్తున్నటువంటి ఫోటో మీకు కనిపిస్తుంది కదా. అయితే మనకు అమలాపురంకి సంబంధించి అయితే డబ్బులు అయితే పడిపోయాయి. అలాగే గుడిబండకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ బోట్ క్లబ్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే పడిపోయాయి. సో తప్పనిసరిగా చేతికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఈ బోట్ క్లబ్కి సంబంధించి మహిళలు ఉంటే కనుక వెంటనే మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తణుకు అర్బన్కి సంబంధించి డబ్బులు అయితే పడిపోయాయండి. అయితే ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. తణుకు మున్సిపాలిటీకి సంబంధించి, అలాగే తణుకు, అత్తిలి, అలాగే ఇరగవరంకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే పడ్డాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కవిటి ఇచ్చాపురంకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హిరమండలంకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కవిటికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పొదిలి రూరల్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు పాయకరావుపేటకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పామూరుకు సంబంధించి పీసిపల్లికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ మనకు గుడివాడ రూరల్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రంపచోడవరంకి సంబంధించి కూడా అయితే ఆల్మోస్ట్ డబ్బులు అయితే వేసేశారు. అలాగే రాపూర్కు సంబంధించి కూడా అయితే చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది పడ్డాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీరఘట్టంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. అలాగే మనకు మామిడి కుదురుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ బుట్టాయగూడము జిలుగుమిల్లికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే మనకు నరసాపురంకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే వేలేరుపాడుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే బ్యాంకుల్లో పడ్డాయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ కుక్కనూరుకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే ఎర్రగుంట్లకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారండి. పులివెందర్ రూరల్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే నెల్లిమర్లకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు. నెక్స్ట్ వచ్చేసి సోమదేవపల్లికి సంబంధించి కూడా డబ్బులు అయితే వేశారు. ఈ ఊర్లకు సంబంధించి ఈరోజు అయితే డబ్బులు అయితే పడ్డాయి. మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకొని మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోండి. అలాగే మనకేంటంటే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే మనకు కొన్ని జిల్లాలకు అయితే డబ్బులు అయితే పడ్డాయండి. అలాగే చాలామందికి అయితే డబ్బులు అయితే మాకు ఇంకా పడలేదని చెప్పేసి చెబుతున్నారు. అయితే సీఎం జగన్ గారు అయితే ఏం చెప్తున్నారంటే, సో మనకు 14-15 రోజుల వరకు అయితే వెయిట్ చేయండి, సో డబ్బులు కంపల్సరీగా అయితే పడతాయని చెప్పేసి చెబుతున్నారు. సో దీనికి సంబంధించి మనం అయితే ఏం చేయలేమండి, వెయిట్ చేయాల్సిందే. సో మనకు ఎక్కడైతే డబ్బులు పడ్డాయో వాళ్ళైతే తీసుకోవాల్సిందే, రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.